నమస్తే. చరిత్రలో ఈరోజు భగవతి చరణ్ ఓహ్రా గారు మరణించిన రోజు. ఈయన 1904 లాహోర్లో జన్మించారు. ఆయన విద్యావంతుడు మరియు స్వతంత్రం కోసం పోరాడారు. ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లో ప్రముఖ సభ్యుడు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ వంటి విప్లవకారులతో పనిచేశారు. ఆయన విప్లవ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనే ప్రబంధం రాశారు. ఇది యువకులను ప్రభావితం చేసింది. చరణ్ గారికి సరస్వతీదేవితో వివాహం జరిగింది. ఆమె కూడా విప్లవ కార్యక్రమాలలో భాగంగా పనిచేశారు. 28 మే 1930 లాహోర్ నదీ తీరంలో భగత్ సింగ్ను జైలు నుంచి విడిపించేందుకు బాంబు తయారు చేయడంలో పాల్గొన్నారు. బాంబు పరీక్షా సమయంలో పేలడంలో ఆయన వెంటనే మరణించారు. భారత స్వతంత్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సమయంలో ఆయన వయస్సు కేవలం 25 ఏళ్ళు. చరణ్ గారిని స్మరిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి విషయాల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.